పొద్దున్న లెగ్గానే ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. సో మన మస్టర్డ్ గ్యాస్ మేల్ బెట్టా ఉంటుంది కదా, అదైతే ఫిన్ రాట్ డిసీజ్ వచ్చి అయితే చనిపోయింది. నేనైతే చాలా క్యూర్ చేయడానికి ట్రై చేశాను, బట్ అదైతే క్యూర్ అవ్వలేదు. ఫిన్ రాట్ డిసీజ్ క్యూర్ అయింది, బట్ అదైతే చనిపోయింది అనమాట. సో ఫార్మింగ్లో ఇలాంటివన్నీ కామనే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం లాస్ట్ వీడియోలో కొరియర్ అయితే అన్బాక్స్ చేసాం కదా, ఆ కొరియర్లో వచ్చిన వైల్డ్ మహాచాయ్ మేల్ బెట్ట అండ్ ఇదైతే ఫుల్ మూన్ బ్లూ బెట్ట రికవరింగ్ స్టేజ్లో ఉంది. ఇదైతే నిమో క్యాండీ డంబోవేర్ మేల్ బెట్ట అనమాట. చాలా బ్యూటిఫుల్గా సెటిల్ అయిపోయినాయి ఇవన్నీ కూడా. సో ఇవైతే అన్నీ ఒక ట్యాంక్లోకి అయితే షిఫ్ట్ చేశాను, మాన్స్టర్ ట్యాంక్లోకి. ఎందుకంటే నాకు త్వరలో ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళన్నిటిని సెపరేట్ అయితే చేస్తాను. సో ఇవైతే ఫీమేల్ బెట్టాస్, అదైతే రెడ్ అండ్ సెమీ అడల్ట్, ఇదైతే వైట్. అండ్ ఇదైతే ఫుల్ మూన్ బ్లూ బెట్ట, ఇదైతే వైల్డ్ ఫీమేల్ బెట్ట అనమాట. సో కింద అయితే నిమ్మో క్యాండీ ఫీమేల్ బెట్ట అయితే ఉంది. సో ఇందులో అయితే నా లైవ్ కల్చర్ మోయినా అయితే ఉంది, ఇదైతే నాకు సరిపోతుంది. సో మన స్టార్ ఐటమ్ గ్రే అండ్ ఎల్లో కాక్టైల్ అనమాట. సో ఇది గ్రో అయితే ఇలా ఉంటుంది, బట్ ఇదైతే కొంచెం హెయిర్ ఫాల్ ఉండడం వల్ల ఇలా అయితే అయింది. మనం మంచి ఫీడ్ ఇస్తే ఇది మళ్ళీ ఆ స్టేజ్లోకి వచ్చేస్తుంది. ఇది వైల్డ్ అండ్ ఫీమేల్ అనమాట, అన్టేమ్డ్. సో టేమ్ ఎలా చేసుకోవాలని టిప్స్ ఉంటే నాకైతే షేర్ చేయండి. అండ్ త్వరలోనే అంటే రేపే భోగి కాబట్టి అందరికీ కూడా అడ్వాన్స్ భోగి. అండ్ కొన్ని రోజులు ఫార్మింగ్ వీడియోస్ పక్కన పెట్టి నేను గోదావరి సైడ్ ఉంటాను కాబట్టి ఈ సైడ్ సంక్రాంతి ఎలా చేసుకుంటారని చెప్తాను. సో మీకు కూడా మా సైడ్ సంక్రాంతి ఎలా చేసుకుంటారు అని చూడాలని ఉంటే నా ఛానల్కి అయితే ఫాలో అండ్ సబ్స్క్రైబ్ అయిపోండి. రేపటి వీడియోలో కలుద్దాం. అందరికీ టేక్ కేర్, టాటా, బాయ్ బాయ్.